నేను బీజేపీకి వ్యతిరేకం చేయట్లేదు. అరవింద్ ధర్మపురి ఎంపీకి టోటల్లీ అన్ఫిట్. ఎవరికి అందుబాటులో ఉండడు, కార్యకర్తల్ని పట్టించుకోడు, నాయకుల్ని పట్టించుకోడు, ప్రజలతో బాగుండడు. ఏ ఒక్క పనిని చేసిండు 5 సంవత్సరాల్లో? మన సమాజం కోసం అభివృద్ధి చేస్తున్నాడు. కేవలం రెచ్చగొట్టడం, విభజించు పాలించు పాలసీ. ఎవరంటే గౌరవం ఉండదు, మీడియా మిత్రులంటే గౌరవం ఉండదు, పార్టీ వాళ్ళంటే గౌరవం ఉండదు. మీరు గమనించండి, నిజామాబాద్ జిల్లాలో గెలిచినటువంటి 2 ఎమ్మెల్యేని కూడా, రాకేష్ రెడ్డిని కానివ్వండి, ధన్పాల్ సూర్యాన్ని కానివ్వండి, ఆయన జీతాల లెక్కన చూస్తా ఉన్నాడు. అమిత్ షా ప్రోగ్రామ్ లో ధన్పాల్ సూర్యాన్న గుప్తకు జరిగిన అవమానం అది మామూలు అవమానం కాదు. ఆయనకు ఓటేసి గెలిపించిన ప్రతి కార్యకర్తకు జరిగిన అవమానం అది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 ఎమ్మెల్యేని గెలిపిస్తా అని చెప్పిండు. గెలిపించిండా? రాకేష్ రెడ్డియో ధన్పాల్ సూర్యాన్నో పాపం వాళ్ళ పేరు మీద, పార్టీ సింబల్ మీద ఎంతో కష్టపడి వాళ్ళు గెలిచిండ్రు. కొరటలు ఎందుకు ఓడిపోయిండు? పార్టీ బాగుంది, బస్సు చాలా బాగుంది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో. ఆ బస్సును నడిపే డ్రైవర్ చెత్తనా కొడుకు, విధవనా కొడుకున్నాడు. ఏం చేద్దాం అర్థం కావట్లేదు జనాలకి.